నా పేరు మనోహర్ సింగ్ అండి. ఓకే. ఏం చేస్తూ ఉంటారు? ఏ వ్యాపారం చేస్తున్నారు అక్కడ? మాది ఐరన్ ఐరన్ షాప్ సార్. మాది ఐరన్ ఐరన్ బిజినెస్. ఓకే. మేము ఇక్కడ వచ్చి 35 ఇయర్స్ అలాగ అవుతుంది ఇక్కడ షాప్ పెట్టి. 35 ఏళ్ల నుంచి అక్కడే ఉన్నారా? ఉన్నాం సార్. మా గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళ నుంచి ఉన్నాము. ఇప్పుడు వచ్చి సడన్గా మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా, మాకేమీ ఇవ్వకుండా సడన్గా ఖాళీ చేసామని చెప్తున్నారు. మీకు ఈ ఐరన్ చేసే షాప్ అంటున్నారు కదా, మీకు అక్కడ కరెంట్ కానీ ఇతర సదుపాయాలు కానీ లైసెన్స్ కానీ అనుమతులు కానీ ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి సార్, ఉన్నాయి. మాకు ట్రేడ్ లైసెన్స్ ఉంది. మేము జీవీఎంసీ పన్ను కూడా కడతాము. ప్లస్ మాకు మీటర్ కూడా ఉంది. మీటర్ ఉంది, ట్యాక్స్ ఉండి కూడా మాకు సడన్గా ట్యాక్స్ కడుతున్నాం. ట్రేడ్ లైసెన్స్ ఉంది, ట్యాక్స్ కూడా కడతాం గవర్నమెంట్కి. ఐరన్ షాప్ అంటే ఏంటి? ఏం చేస్తారు అక్కడ? వ్యాపారం ఏంటి? మీరు చేసే వ్యాపారం ఏంటి? ఐరన్ షాప్ అంటే డ్రమ్స్ తెస్తాం సార్. డ్రమ్స్ కట్ చేసి డ్రమ్స్తో గమెరాలు అవి చేస్తాం అన్నమాట. అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. మాతో పాటు అక్కడ చాలా బళ్ళు ఉన్నాయన్నమాట. అన్ని ఒక 15 షాప్స్ అలా ఉంటాయి లైన్గా. ఓకే. అందరివి ఉన్నాయి షాప్స్. అందరినీ ఖాళీ చేసామని చెప్తున్నారు. మాకే ఇంటిమేషన్ లేదు, మాకే నోటీసులు రాలేదు, ఏమీ లేదు. సడన్గా వచ్చేసి మీరు రేపు ఖాళీ చేసేయాలి, లేదంటే బుల్డోజర్ వచ్చి మొత్తం అన్ని పడగొట్టేస్తాయి, మొత్తం అన్ని ధ్వంసం చేసేస్తాయి అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు ఇలా చేయడం? రోజు మీ కష్టం ఏంటి? ఏం పని చేస్తారు? ఎలా కష్టపడతారు రోజంతా? మీకు వచ్చే ఆదాయం ఎంత? ఎలా ఉంది మీ జీవన విధానం? ఎలా ఉంది చెప్పండి. మాది ఏం లేదు, మా షాప్ సార్. మా షాప్కి మాకు సేల్స్ కొద్దిగా బాగానే ఉంటాయి, బిజినెస్ అది బాగుంటే మాకు రోజుకి ఒక 800,000 అలా మాకు వస్తుంది ఇన్కమ్. సో మొత్తం మీ ఫ్యామిలీ ఈ ఐరన్ వ్యాపారం మీద డిపెండ్ అయింది, దీనిపైనే ఆధారపడి మీ కుటుంబం జీవిస్తోంది. అవును అవును. సో మీకు ట్యాక్స్ ఉంది, ట్యాక్స్లు కడుతున్నారు, కరెంట్ మీటర్ ఉంది, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, కానీ కూల్ చేయడానికి బుల్డోజర్లు వస్తున్నాయి. అన్నీ ఉన్నాయి సార్. మరి మీరు అధికారులు అడగలేదా? ఏంటి మాకు టైం కూడా ఇవ్వలేదు. అడిగితే అధికారులు అంటున్నారు మరి మా చేతిలో లేదు, పైనుంచి ఆర్డర్ వచ్చింది అంటున్నారు. ఏది మీది? విశాఖ ఏమనంటే జీవీఎంసీ వాళ్ళని అడిగితే తూర్పు సార్, తూర్పు నియోజకవర్గం. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? వెలగపూడి రామకృష్ణ గారు. వెలగపూడి రామకృష్ణ గారు వెళ్ళి అడిగారా? మాట్లాడారా? అడిగారు సార్, మాట్లాడాము, కానీ ఏమీ లేదు. మరి పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, మరి మన చేతిలో ఏమీ లేదు. మన ఒకటే కాదు కదా, విశాఖపట్నం మొత్తం అంతరికి అలాగే జరుగుతున్నాయి, మరి దీనికి సొల్యూషన్ ఇంకేం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. జీవీఎంసీ అధికారులు వచ్చేసి మీరు తక్షణమే ఖాళీ చేసేయాలి, లేదంటే బుల్డోజర్ వచ్చేసి మొత్తం అన్ని పగలు కొట్టేస్తాయి, మొత్తం అన్ని ధ్వంసం చేసేస్తాయని చెప్తున్నారు. అలాగే మేము కూడా చూస్తున్నాం ఇక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గర, ప్లస్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర, ఎంవీపీ దగ్గర మేము చూసాము. వాళ్ళకి అందరికీ ఏ పర్మిషన్ లేకుండా, ఏమీ లేకుండా బుల్డోజర్స్ వచ్చి ఏదో కక్ష సాధింపులాగా వచ్చి అవన్నీ పగలు కొట్టేసి మొత్తం నుజ్జు చేసి ఎక్కడ కూడా పెట్టుకునే అవకాశం కూడా మాకు లేకుండా అసలు మా మీద ఏదో కక్ష సాధింపులాగా ఇవి చేస్తున్నారు. ఇలా కాకుండా మాకు ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చి బాబు మీకు 15 డేస్, మీకు 1 మంత్ ఎంతో టైం ఇస్తున్నాము, మీరు మాకు ఖాళీ చేసేయాలి, లేదంటే అప్పుడు మేము ధ్వంసం చేస్తామని మాకు ముందుగా ఇంటిమేషన్ కానీ ఏమైనా ఇచ్చి ఉంటే అప్పుడు మేము ఏదో నానా బాధ ఏదో పడి ఆ షాప్స్ అక్కడ నుంచి ధ్వంసం ఒక ఆల్టర్నేట్ చూసుకొని మేము తరలించేవాళ్ళమే. అప్పుడు మేము తరలించకపోతే అప్పుడు ధ్వంసం చేసినా మేము బాధపడేవాళ్ళం కాదు. కానీ మాకు ఏ ఇంటిమేషన్ ఇవ్వకన్నా, మాకు ఏం తెలియకన్నా జస్ట్ అప్పటికప్పుడు వచ్చి రేపు మీరు ఖాళీ చేసేయాలి, మీరు ఖాళీ చేయకపోతే మీ పొక్కులేరు వచ్చేస్తుంది, మొత్తం ధ్వంసం చేసి వెహికల్స్ పెట్టారు. వాళ్ళేవో పొక్కులెన్స్ వస్తున్నాయి, వాళ్ళతో పాటు జీప్ వస్తున్నాయి, వాళ్ళతో పాటు పెద్ద లారీలు వస్తున్నాయి, అందులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? రైట్. మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా ఇలా చేయడం కరెక్ట్? మీతో ఉన్నారు, మాట్లాడండి. రైట్, ఇవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది స్ట్రీట్ వెండర్స్ పరిస్థితి. ఒక మహిళ మనతో పాటు జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. ఏంటి వాళ్ళ కష్టాలు ఏంటి, ఏ పరిస్థితుల్లో ఉన్నారు? 99 పైసలకు, ఇంతకుముందు జూపుడు గారు చెప్పినట్టు 99 పైసలకు ఉర్సా లూలు వాళ్ళకేమో భూములు ఇచ్చేస్తారు, ఎకరాలు. 99 పైసలకి ఇడ్లీ పెట్టే ఇడ్లీ షాపులు మాత్రం ధ్వంసం చేసేస్తారు, అవి కూల్చేస్తారు. 3,000
3,000 దుకాణాలు ఈ రోజు వరకు కూల్చేశారు. 2 లక్షల వరకు టార్గెట్. మొత్తం లేపేయాలి విశాఖలో, ఎవడో బతకూడదు. కేవలం అక్కడ ఉన్నటువంటి మన బినామీలు, మన బంధువులు, యూనివర్సిటీలు నడుపుతారు కదా మన బంధువులు, వాళ్ళు మనం తీసుకొచ్చిన లూలు, మనం తీసుకొచ్చిన ఉర్సా, మనం ఎవరికైతే భూములు కట్టబెడుతున్నామో వాళ్ళు మాత్రమే బ్రతకాలి. అమ్మేయడానికి విశాఖ, వ్యాపారం చేసుకోవడానికి విశాఖ, పేదలెవ్వరూ కూడా అక్కడ బ్రతకడానికి లేదు. అమరావతి నుంచి 50,000 మంది పేదవాళ్ళని తరిమి కొట్టలేదా మనం? జగన్ గారు ఇళ్ల పట్టాలు ఇస్తే 50,000 మందిని ఒక్క కలం పొట్టుతో తరిమి కొట్టాము. మన స్థాయి అలాంటిది. విశాఖలో కూడా పేదవాడు ఉండకూడదు, ఎక్కడా బ్రతకూడదు. అమ్మా, మీ పేరేంటమ్మా? నా పేరు శారద అండి. ఏం చేస్తుంటారు మీరు? హలో, చెప్పండి అమ్మా, ఏం ఇక్కడే చేస్తారు? షాప్ అండి మాది. కిల్లిబడ్డి 30 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉన్నామండి. మాకు అదే బతుకు తెరువండి. ఇప్పుడు సడన్గా వచ్చి తీసేయమంటున్నారండి. ఒక టైం కూడా ఇవ్వలేదు, సడన్గా వచ్చి తీసేయమంటారు. 30 ఏళ్ళు బట్టి దాని మీద బతుకుతున్నామండి. మాది రోడ్డు మీద కూడా లేదండి, మాది వెనక్కి ఉంది. కానీ సడన్గా వచ్చి తీసేయమంటున్నారు, టైం ఇవ్వలేదు, ఏట్లేదు. మరి మేము ఇప్పుడు ఎలా బతకాలండి? దాని మీదే బతుకుతున్నాం మేము ఇప్పుడు. రాత్రికి రాత్రి వచ్చి తీసేయండి అంటారు. సామాన్లన్నీ మాకు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా లేదండి. మేము ఎలా బ్రతకాలి కూడా మాకు తెలియట్లేదండి. ప్లేస్ కూడా లేదు. సడన్గా తీసేయమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? 2-3 రోజులు అయింది చెప్పిన నుండి. 3 రోజుల నుండి అందరూ చేత కొట్టేస్తుంటే, పగల కొట్టేస్తుంటే మేము ఏడుస్తూ కూర్చుంటున్నాం తప్ప మేమేం చేయలేకపోతున్నామండి. ఇలాగ అధికారులు చేస్తుంటే మాలాంటి పేదలు ఏం చేయాలి చెప్పండి? మాకు చావు తప్ప ఇంకొకటి లేదు మాకు ఇప్పుడు. మేము దారి మీదే బతుకుతామండి, మాకు దారి చూపించండి. మా సామాన్లన్నీ రోడ్డు మీద పడేస్తాం తప్ప మాకు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా లేదండి. రేపు చెదగొట్టేస్తామని చెప్తాను. అన్ని దగ్గరలో చూస్తుంటే చాలా దారుణంగా చెదగొడుతున్నారు, అన్నీ పగలగొట్టేస్తున్నారు. మాకు పెట్టుకున్న డొక్కులు, డోళ్ళు, డ్రింకులు అవి మేము అమ్ముతామండి. కూల్ డ్రింక్సే, మా వేటి కాదండి. అవే అమ్మడానికి కూడా మాకు తీసేయమంటున్నారు. ఇప్పుడు మాది రోడ్డుకి దూరంగా ఉందండి, మాకు ఇంకొక ఆధారం కూడా లేదండి. మేము ఎలా బ్రతకాలో కూడా మాకు తెలియట్లేదు సార్. కదమ్మా, మీరు ఈ కిళ్ళి బడ్డీ ప్రభుత్వం ఇలా చేస్తుంటే మేము ఏం చేస్తాం చెప్పండి? ఈ కిళ్ళి బడ్డీ ఒకటేనా మీకు ఆధారం? ఇది ఒకటేనా ఆధారం మీకు? ఇంకేమన్నా ఉందా? ఇదే ఆధారం అండి, మరి ఏట్ లేదండి, ఇంకొకటి ఏట్ లేదండి. అవి పెట్టుకోవడానికి కూడా, మాకు సామాన్లు పెట్టుకోవడానికి కూడా మా ఇంట్లో ప్లేస్ లేదండి. దీనిపైన వచ్చే ఆదాయంతోనే మేము చిన్నది 40 గజాలు ఈ ప్లేట్లు ఉన్నాం. దీని మీదే బతకాలండి, మాకు ఇదే ఆధారం అండి. 2 నుండి మా ఆయన తిండి లేదు, తిప్పలు లేదు, ఏడుచుకొని ఇలాగ ఉన్నామండి. అమ్మా, దీని మీద ఏమన్నా లోన్ తీసుకున్నారా మీరు? లోన్ ఏం తీసుకోలేదండి, ప్రభుత్వం నుంచి కానీ బయట లోన్ తీసుకోలేదండి. డ్వాక్రా లోన్ ఉందండి, డ్వాక్రా లోన్ ఉందండి, డ్వాక్రా లోన్ ఉంది. డ్వాక్రా ఉంది, డ్వాక్రా లోన్ 20 సంవత్సరాలు బట్టి డ్వాక్రాలో ఉన్నాము. అవన్నీ లోన్ కట్టాలి. ఇప్పుడు ఇది తీసేస్తే ఎలా కట్టాలి మరి? ఆ డ్వాక్రా ఇప్పుడు తీసిస్తే మేము ఇది తీసేస్తే ఈ బడ్డీ కొట్టు తీసిస్తే మేము ఎలా బతకాలి, ఎలా కడతాం చెప్పండి? ఈ బడ్డీ తీసిస్తే మేము ఎలా కట్టాలి, మేము ఎలా బతకాలి చెప్పండి సార్. పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? మరి కొద్దిగా ఆ లోన్ గారు ఆ పైన షాప్ మీద అండి. బాబు అండి చదువుతాడు. ఏం చదువుతున్నాడు? ఒక బాబు చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? డిప్లొమా అయిందండి. ఇంకా డిప్లొమా అయింది. డిప్లొమా పిల్లల్ని చదివించుకుంటూ మేము మరి ఏం చదివించగలమండి? ఆ బడ్డీ మీద మేము చదివించలేం కదండి. కరెక్ట్ అమ్మా. ఆ పిల్లడు ఈ గవర్నమెంట్ చదివించలేక ఆ పిల్లడు డిప్లొమా మీద చదువుతున్నాడు. ఈ షాపే మాకు ఆధారం అండి. ఇప్పుడు తీసిస్తే మేము ఎలా బతకాలో కూడా తెలియట్లేదండి. తల్లి ముగ్గురు ఏడ్చుకునే ఉంటున్నాం సారు. రేపు చెదగొట్టేస్తారంటే 2 నుండి మాకు అసలు ఎవరికి నిద్రలు లేవండి, తిల్లు లేవు, ఏడ్చుకునే ఉంటున్నాము. ఇదే ఆధారం. మాకు ఇలా ప్రభుత్వం చేస్తే మేము ఎలా చేయాలి చెప్పండి? మేము ఎలా బ్రతకాలండి? రోడ్డు మీద పడి ఉన్నాము, అన్నీ తీసి అలా ఇప్పుడు ఇంటికి వెళ్ళగలదు కూడా తెలియదు. రాత్రి నుండి నిద్ర లేదు మాకు, ఏం చేయాలో కూడా మాకు తెలియట్లేదండి. మాకు ఇలా చేస్తే ప్రభుత్వం ఎలా బతకాలి చెప్పండి? ఎవరికి చెప్పాలో కూడా తెలియట్లేదు. తీసియండి, చెదగొట్టేస్తారు అంటున్నారు ఒకటే మాట. ఎవరికన్నా చెప్పారమ్మా? అధికారులకు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరన్నా కలిసారా మీరు? ఎవరు వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్తున్నా ఎవరు కలట్లేదండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏం చేయలేరు అంటున్నారండి. కక్ష కట్టినట్టు తీసేయాలి ఒకటే మాట అంటున్నారండి. ఎవరికి కలాలో కూడా మాకు తెలియట్లేదండి. మాలాగే మా లైన్లో ఒక 4-5 మొత్తం 15 ఉన్నాయండి ఒకటే దగ్గర. అందరం ఉన్నాము, అందరము ఇలాగే ఏడుస్తున్నాము అండి. నేను 3 రోజులు పెట్టిండు.
ఏమున్నాయమ్మా? ఎలాంటి షాపులు ఉన్నాయి? మీ లైన్లో మొత్తం ఏమేమి షాపులు ఉన్నాయి? ఒక చిన్న టీ కొట్టండి, టీ బడ్డి పక్కన ఉంది. మాదేమో డ్రింకులు అవి అమ్ముతాము. పక్కనేమో డ్రమ్ములు అమ్ముతారు, చేస్తే అదే ఇనుప సామాన్లు అది ఇది అమ్ముతారు. ఒకళ్ళేమో మెకానిక్ వర్క్ చేసుకుంటారండి, బళ్ళు అవి బాగు చేసుకుంటారు. ఓకే. ఇలాంటి జీవితాల మీద చిన్న చిన్న వ్యాపారస్తులమేనండి అందరం అందరము రాత్రి నుండి ఏటవుతాం తెలియడం లేదండి. అందరం ఏడ్చుకుంటూ ఉంటున్నాం సార్. మాకు మటుకు ఆధారం చూపించండి. లేదమ్మా, తప్పకుండా మీ తరపున పోరాటం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికే దిగారు, ప్రజా సంఘాలు కూడా వస్తాయి, అందరూ కలిసి వస్తారు. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. నేను చెప్తున్నా, ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఉర్సాగాళ్ళు లూలుగాళ్లకు మనం దోచిపెట్టడం కాదు, ఇలాంటి పేద కుటుంబాలను ఆదుకోవడమే మనకున్నటువంటి బాధ్యత, కర్తవ్యం. ఇప్పుడు ఈ పేద కుటుంబాలను ఆదుకోవాలి. 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నేను చెప్తున్నాను, కన్నీళ్లలో కొట్టుకుపోతారు. ఆ మహిళ కన్నీళ్లు పెడుతోంది. ఈశ్వర్ గారు, ఆడవాళ్ల ఏడుపు మంచిది కాదు మీ జీవితాలకు, గుర్తుపెట్టుకోండి. పాలకులందరికీ చెప్తున్నా.